Welcome once again to our study of the gospel. మన యొక్క స్వార్థ పరిచర్య పట్టణానికి మరొకసారి ఆహ్వానిస్తున్నాం. We have been talking now about evangelism. స్వార్థ పరిచర్యను గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. How do we preach the gospel? దేవుని యొక్క స్వార్థను ఏ విధంగా మనం ప్రకటించగలం? How do we invite men to come to Christ? క్రీస్తు వద్దకి అనేక మందిని ఏ విధంగా ఆహ్వానించగలం? And how do we deal with them afterwards? వాళ్ళు వచ్చిన తర్వాత ఏ విధంగా వారితో మనం డీల్ చేయగలం? What are the promises that we should give them? ఏ విధమైనటువంటి వాగ్దానాలు మనం వారికి ఇవ్వగలం? And what are the warnings? ఏ విధమైన హెచ్చరికలు మనం ఇవ్వగలం? In our last session, we talked about a lot of the superficial evangelism that happens today. ఇంతకు ముందు సెషన్లో స్వార్థ పరిచర్య పైపైన జరిగేటువంటి కొన్ని పద్ధతుల గురించి నేర్చుకున్నాం. After preaching the gospel, people are oftentimes asked to pray a prayer. సువార్తను ప్రకటించిన తర్వాత ఈ యొక్క ప్రార్థనను చేయండి అని చెప్తాడు సువార్తికుడు. Asking Jesus into their heart. యేసు ప్రభుని వారి యొక్క హృదయాల్లోనికి రమ్మని. And then the evangelist will oftentimes declare them to be saved if they've prayed that prayer. వాళ్ళు ఆ ప్రార్థన చేసినట్లయితే ఈ యొక్క సువార్తికుడు మీరు రక్షించబడ్డారని చెప్తాడు. That is something of a religious ritual. అది ఒక మతపరమైనటువంటి ఆచారంగా కొనసాగుతుంది. That in itself has no power to save. అందులో రక్షణ పొందడానికి ఏ విధమైనటువంటి శక్తి లేనటువంటి ప్రక్రియ. And is not found in the New Testament. క్రొత్త నిబంధన గ్రంథంలో ఈ విధమైనటువంటి పద్ధతి లేదు. The two New Testament writers and preachers called men to repentance and faith. క్రొత్త నిబంధన గ్రంథంలో మనుషులు మార్పు చెందాలని దేవుని యందు విశ్వసించాలని వాళ్ళు పిలిచినట్లుగా చూస్తున్నాం. After we have preached the gospel, దేవుని యొక్క సువార్తను ప్రకటించిన తరువాత we should plead with men to repent of their sins and to believe the gospel. ప్రజలు వారి యొక్క పాపముల నుంచి మారు మనసు పొంది క్రీస్తు యందు విశ్వాసం ఉంచమని వారిని మనము వేడుకొనవలసిన వారమై ఉన్నాం. We should also explain to them what repentance and faith are. ఒక విశ్వాసము మారు మనసు ఏంటో వారికి సరిగా మనం చెప్పగలగాలి. And we should use the scriptures to help them identify whether or not they have truly repented. వాళ్ళు నిజంగా మార్పు చెందారో లేదో అది లేఖనముల ద్వారా మనం గుర్తించగలగాలి. If a person is convinced that they have truly believed unto salvation, రక్షణ పొందినటువంటి ఒక వ్యక్తి నిజంగా రక్షణ పొంది ఉన్నాడని విశ్వసించినట్లయితే we should rejoice with them. వారితో కలిసి దేవుని యందు సంతోషించవలసిన వారమై ఉన్నాం. But కానీ we should also warn them. వారిని హెచ్చరించవలసిన వారమై ఉన్నాం కూడా. There are gospel promises. స్వార్థ వాగ్దానాలు ఉన్నాయి. There are gospel warnings. స్వార్థ హెచ్చరికలు కూడా ఉన్నాయి. And primarily those warnings go something like this. ఆ యొక్క హెచ్చరికలు ఈ విధంగా ఉంటూ ఉంటాయి. The evidence that you have truly believed unto salvation నీవు నిజముగా రక్షణ పొంది విశ్వసించావు అనడానికి రుజువు ఏంటంటే is that you will continue on in the Christian faith. క్రైస్తవ విశ్వాసంలో నీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నావు అనేది ఒక రుజువు. You will continue repenting, you will continue believing. ప్రతిరోజు వారు మనసు పొందుతూ దేవుని యందు విశ్వాసం ఉంచగలుగుతావు. And the God who began a good work in you will continue it. నీలో మంచి పనిని ప్రారంభించినటువంటి దేవుడు దానిని కొనసాగించి ముగిస్తాడు. If you depart from the faith and return to the world, ఆ యొక్క విశ్వాసముల నుంచి తొలగిపోయి లోకంలోనికి మరలిపోయినట్లయితే and you can stay there without discipline or the conviction of the Holy Spirit, పరిశుద్ధాత్మ కన్విక్షన్ లేకుండా ఆ యొక్క లోకంలోనే తిరిగి జీవించగలిగితే it is evidence that you never truly came to know Christ. నీవు నిజముగా యేసు ప్రభువుని నిజంగా గుర్తించలేదని లెక్క. Now we're going to talk once again about the superficial methods that are often used to invite men to Christ. అనేక మంది ప్రజలను క్రీస్తు వద్దకు ఆహ్వానించుటకు కొంతమంది సువార్తికులు ఉపయోగించే కొన్ని పద్ధతులను మీతో చెప్తాను. Primarily the method of getting them to pray the prayer and then if they have to declare them saved. వారితో ప్రార్థన చేయించి మీరు రక్షణ పొందారని చెప్తూ ఉంటారు అనేక సువార్తికులు. We are going to see that it's very dangerous. అది చాలా అపాయకరమైనటువంటి పద్ధతి అని నేను మీకు తెలియజేస్తున్నాను. No one would deny that there are countless people all over the world who believe they're Christians. అనేక మంది ప్రపంచంలో కొన్ని వేల మంది వాళ్ళు మేము క్రైస్తవులు అని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. But most of them show no fruit whatsoever of a Christian. కానీ వారి యొక్క జీవితాల్లో చూసినట్లయితే నిజంగా క్రైస్తవుడు జీవించవలసిన రీతిగా వారు జీవించడం లేదు. They do not study the scriptures. దేవుని యొక్క సువార్త వాక్యాలను లేఖనాలను చదవరు. They are ignorant of the things of God. దేవుని గురించినటువంటి అనేక విషయాలు వాళ్ళు ఇగ్నోరెంట్ గా ఉంటున్నారు. There is no evidence of a desire for Christ in their life. వారి యొక్క జీవితాల్లో క్రీస్తును పోలినటువంటి
తృష్ణ వారిలో కనబడడం లేదు. They love the world. ఈ లోకాన్ని వాళ్ళు ప్రేమిస్తూ ఉన్నారు. They act like the world. లోకం వలె జీవిస్తూ ఉన్నారు. They live in the world. ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. Now, how has this happened? ఇది ఎలా జరిగింది ఈ విషయం? It's because so many believe they're saved simply because one time they prayed a prayer. ఎందుకంటే అనేక మంది నమ్మే విషయం ఏంటంటే ఒక చిన్న ప్రార్థన చేశారు కాబట్టి వాళ్ళు రక్షణ పొందారని నమ్ముతూ ఉంటారు. I talk to people all the time. అనేక మంది ప్రజలతో నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను. And oftentimes I talk to very worldly and godless people. దేవుని లేనటువంటి లోకస్తులతో కూడా మాట్లాడుతూ ఉంటాను. But they believe they're Christians. వాళ్ళు కూడా క్రైస్తవులు అని నమ్ముతూ ఉంటారు. When I say, "Why do you have hope of eternal life?" ఇదిగో నిత్య జీవం పొందుతావు అన్న నిరీక్షణ నీకు ఎందుకుందని నేను అడిగితే they'll say things like, "Well, one time in my life I prayed that prayer." నా జీవితంలో ఒకసారి ప్రార్థన చేశాను అందుకే పరలోకం వెళ్తానని చెప్తూ ఉంటారు. They'll even say to me, "Don't worry about me. I've already done that." నా గురించి మీరు వరి అవ్వకండి, ఆల్రెడీ నేను ప్రార్థన చేసేసాను అని అంటూ ఉంటారు. As though receiving Christ was like they got a vaccination from the doctor. ఇదిగో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఇంజెక్షన్ వ్యాక్సినేషన్ పొందాము ఇంకా పర్వాలేదని అనుకున్నట్టుగా భావిస్తూ ఉంటారు. And now they don't have to concern themselves with that anymore. దాని గురించి ఇంకా బాధపడవలసినటువంటి పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటూ ఉంటారు. They got their ticket to heaven, now they can just return to living in the world. పరలోకానికి కావాల్సిన టికెట్ వాళ్ళు పొందారు, ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో జీవించొచ్చు అని అనుకుంటూ ఉంటారు. That is completely foreign to the New Testament. కానీ కొత్త నిబంధన గ్రంథంలో ఇటువంటి పద్ధతులు ఏమాత్రం కనిపించవు. So how did all this get started? ఏ విధంగా ఇది ప్రారంభమైందంటే Well, there are some Bible verses that are wrongly interpreted to support this type of methodology. ఈ విధమైనటువంటి పద్ధతిని సపోర్ట్ చేయడానికి బైబిల్ గ్రంథంలో కొన్ని ప్యాసేజెస్ వాళ్ళు చూస్తూ ఉంటారు. But first of all, before we look at them, let me say something very important. వీటి వైపు చూసే ముందు వాటిని చదివే ముందు ఒక విషయాన్ని మీకు చెప్తాను, ప్రాముఖ్యమైన విషయం. Many people have fallen into this trap అనేక మంది యొక్క ట్రాప్ లో చిక్కుకొని పోయి ఉన్నారు with good motives. మంచి మోటివ్స్ తో. We realize that there's a great battle out there. ఈ లోకంలో గొప్ప యుద్ధాన్ని మనం కలిగి ఉన్నాం. Salvation is only by faith. రక్షణ అనేది కేవలం విశ్వాసము ద్వారా వచ్చేది. It is by grace that we are saved. కేవలం దేవుని యొక్క కృప ద్వారా మనం రక్షించబడుతూ ఉన్నాం. It is not of works at all. మన స్వనీతిని బట్టి ఏమాత్రము కాదు. That doctrine is very precious to Christianity. క్రైస్తవులకు ఇది ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతం. And we must protect it. దాన్ని మనం రక్షించవలసిన వారమై ఉన్నాం. From those who would say salvation is through works. స్వనీతి ద్వారా రక్షణ వస్తుందని అనేక మంది కూడా చెప్తూ ఉంటారు. వారి నుంచి ఈ యొక్క సిద్ధాంతాన్ని రక్షించాలి. But in an attempt to protect salvation by grace through faith, ఈ యొక్క రక్షణ అనేది కేవలం విశ్వాసము ద్వారా దేవుని యొక్క కృపను బట్టి వస్తుందనేటువంటి సిద్ధాంతాన్ని రక్షించుట కొరకు we have turned it into almost a religion of lawlessness. దాన్ని కూడా ఒక ఏమాత్రం లా లేనటువంటి ఒక మతంలాగా మార్చేసాం ఈ యొక్క సిద్ధాంతాన్ని. I have heard preachers say అనేక మంది ప్రసంగికులు బోధించడం నేను విన్నాను. that if a person prays that prayer ఆ ప్రార్థన ఒక వ్యక్తి చేసినట్లయితే and they ask Jesus into their heart యేసు ప్రభుని వారి యొక్క హృదయాల్లోకి రమ్మని ఆహ్వానించినట్లయితే and they're sincere in that prayer, ఆ యొక్క ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు సిన్సియర్ గా ఉన్నట్లయితే that they can spend the rest of their life living in total sin and rebellion and they're a child of God. వారు మిగతా కాలం అంతా వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రకారం లోకంలో జీవించినా సరే వాళ్ళు దేవుని పిల్లలుగానే ఉంటారని కొంతమంది బోధిస్తూ ఉంటారు. Or that they can even afterwards deny Christ, become atheists for the rest of their life and they are children of God. వాళ్ళు ఒక్కసారి తర్వాత కాలంలో యేసు ప్రభుని వదిలేసి నాస్తికులుగా మారినా సరే అయినప్పటికీ వాళ్ళు దేవుని పిల్లలే అని కొంతమంది బోధిస్తూ ఉంటారు. I know what these preachers are trying to do. ఈ యొక్క బోధకులు ఏమి చేయాలని ప్రయత్నం చేస్తున్నారో నాకు తెలుసు. They're trying to protect the doctrine of salvation by grace. దేవుని యొక్క కృప చేత రక్షణ పొందుతామన్న సిద్ధాంతాన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. But they have forgotten a very important doctrine. కానీ ఒక ప్రాముఖ్యమైనటువంటి మరొక సిద్ధాంతాన్ని వాళ్ళు మర్చిపోయారు. The doctrine of regeneration. పరిశుద్ధ పరచబడటము అనేటువంటి సిద్ధాంతము. That the person who believes unto salvation ఎవరైతే రక్షణ పొందుటకు ఒక వ్యక్తి విశ్వసించాడో has been regenerated by the Holy Spirit, పరిశుద్ధాత్మ చేత ఆ యొక్క వ్యక్తి పరిశుద్ధపరచబడతాడు. has a new heart, new nature, కొత్త నేచర్ కలిగి ఉంటాడు, కొత్త హృదయాన్ని కలిగి ఉంటాడు, with new affections, మంచి కొత్త ప్రేమను కలిగి ఉంటాడు, that will desire Christ. క్రీస్తుని
కోరేటువంటి హృదయాన్ని కలిగి ఉంటాడు. and desire obedience. విధేయత కలిగినటువంటి కృపను కలిగి ఉంటాడు. Also, those who have become children of God come under God's parental care. ఎవరైతే దేవుని యొక్క పిల్లలుగా మారతారో దేవుని యొక్క దేవుడి తండ్రిగా వాళ్ళు కలిగి ఉంటారు. And his providence will watch over them so that they do not return to the world. దేవుని యొక్క కృప చేత వాళ్ళు దేవుని కృపను వాళ్ళు కలిగి ఉంటారు. అందుని బట్టి ఈ లోకానికి తిరిగి వాళ్ళు మరలిపోరు. He will even discipline them if necessary. అవసరమైతే దేవుడు వారికి శిక్షణను కూడా ఇస్తూ ఉంటాడు. That doesn't mean that Christians do not sin. అంతే దీన్ని బట్టి క్రైస్తవులు అయిపోయిన తర్వాత మనం పాపం చేయకుండా ఉండలేమని కాదు. We all struggle with sin. ఆ పాపంతో మనందరం స్ట్రగుల్ అవుతూనే ఉంటాం. We all struggle with a coldness of heart at times. ఇదిగో కొన్నిసార్లు మనకు చల్లబడినటువంటి హృదయంతో యుద్ధం చేస్తూ ఉంటాం. And a Christian can even begin to turn toward the world again. కొన్నిసార్లు క్రైస్తవులు ఈ లోకం వైపు తిరుగుతూ ఉంటారు. But if he belongs to God, God will discipline him. కానీ ఒకవేళ ఆయన నిజంగా దేవునికి చెందిన వ్యక్తి అయితే దేవుడు అతన్ని శిక్షిస్తాడు. The Holy Spirit will convict him of sin. పాపమును బట్టి దేవుని యొక్క ఆత్మ అతన్ని కన్విక్ట్ చేస్తూ ఉంటుంది. And since he is a new creature, he will not be able to stay there very long. క్రీస్తులో నూతన సృష్టి కాబట్టి ఈ లోకంలో ఏమాత్రం అతను జీవించలేడు. Because his sin will make him sick. ఎందుకంటే ఆయన యొక్క పాపము అతన్ని అస్వస్థుడిగా చేస్తుంది. Now let's look at a few of these verses quickly. వేగంగా కొన్ని వచనాల వైపు మనం చూద్దాం. John chapter 1 verses 11 and 12. యోహాను సువార్త 1వ అధ్యాయము 11, 12 వచనాలు. He came to his own, and those who were his own did not receive him, but as many as received him, to them he gave the right to become children of God, even to those who believe in his name. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తను ఎందరు అంగీకరించితిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. People read verse 12, as many as received him, to them he gave the right to be children of God. 12వ వచనం చదివి ఎందరు అంగీకరించితిరో వారందరూ దేవుని పిల్లలై ఉన్నారని చెప్తూ ఉంటారు. And they say we must receive Jesus in order to be saved. మనం రక్షించబడే కొరకు యేసు ప్రభువుని మనం విశ్వసించాలని చెప్తూ ఉంటారు, అంగీకరించాలని చెప్తూ ఉంటారు. That is so true. అది నిజమేనండి. But what this is talking about is not the same thing as a person repeating a prayer. కానీ ఈ వాక్యం ఏంటంటే ఒక వ్యక్తి ప్రార్థన తిరిగి చెప్పినంత మాత్రాన దానికి దీనికి పోలిక మనకు కనిపించదు. Just because someone repeats a prayer and asks Jesus to come into their heart does not mean they've received Jesus. ఒక వ్యక్తి ఒక ప్రార్థన చేసి యేసు ప్రభువుని రమ్మని ఆహ్వానించినంత మాత్రాన వారు రక్షణ పొందారని రుజువు కాదు. We receive Jesus not through some ritual. ఒక సాంప్రదాయ ఆచారం ద్వారా యేసు ప్రభువుని మనం ఆహ్వానించటం లేదు గాని but by opening our life to him and believing in him. మన హృదయాలను జీవితాన్ని ఆయన కొరకు తెరిచి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షించబడుతున్నాం. And receiving him into our life in the fullness of his person. ఆయన యొక్క సంపూర్ణముగా యేసు ప్రభువుని మన హృదయాల్లో జీవితాల్లో ఆహ్వానించడం ద్వారా అంగీకరించడం ద్వారా రక్షించబడుతున్నాం. By faith we open our life to him as savior. ఆయన రక్షకుడని మన విశ్వాసము ద్వారా ఆయన మన జీవితాల్లోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం. Lord, I want you to save me. ప్రభువా నీవు నన్ను రక్షించమని మనం అడగాలి. We open our life to him as Lord. ఆయన ప్రభువుగా మన యొక్క జీవితాన్ని ఆయనకి తెరిచి ఉంచుతూ ఉన్నాం. I want you to take over my life. నా యొక్క జీవితాన్ని పట్ల నీవే నాయకుడిగా ఉండాలని చెప్పాలి. That doesn't mean that the person at that moment becomes perfect. ఆ యొక్క క్షణంలో ఆ యొక్క వ్యక్తి పరిపూర్ణుడిగా మారిపోతాడన్న అది కాదు. Or that he's going to totally submit to Jesus Christ in everything. ఇదిగో తన యొక్క జీవితాన్ని సంపూర్తిగా యేసు ప్రభువుకి సమర్పిస్తాడని కాదు. It means the man's heart and attitude has changed with regard to Christ. క్రీస్తుని పట్ల మనిషి యొక్క హృదయము ఆయన యొక్క యాటిట్యూడ్ సంపూర్తిగా మారిపోతుంది ఆ క్షణమందు. Before he shut Christ out. ఇంతకు ముందు యేసు ప్రభువుకి ఏమాత్రం ద్వారము తెరవలేదు, తలుపులు మూసేశాడు. I do not want him as savior. నా యొక్క జీవితంలో ఆయన రక్షకుడిగా నాకు అవసరం లేదని చెప్పిన వ్యక్తి, and I do not want him ruling over me. నా యొక్క జీవితంలో ఆయన అధికారం చలాయించడం నాకు ఇష్టం లేదని చెప్పినటువంటి వ్యక్తి, but to receive Christ, యేసు ప్రభువుని అంగీకరించడం అంటే to open our lives to him. మన యొక్క జీవితాలు ఆయన కొరకు తెరవడం. Save me. నన్ను రక్షించు ప్రభువా. Rule over me. నా యొక్క జీవితం మీద అధికారాన్ని కలిగి ఉండు ప్రభువా. Take control of my life. నా యొక్క జీవితాన్ని పూర్తిగా కంట్రోల్ చేయి ప్రభువా. Now some people will say that in order to be saved we only need to receive Jesus as savior. కొంతమంది ఏమంటారంటే రక్షణ పొందుటకు యేసు ప్రభు నా యొక్క జీవితంలో రక్షకుడిగా అంగీకరిస్తే చాలు అనుకుంటూ ఉంటారు.
and not as sovereign, ఆయనను పూర్తిగా అధికారం ఆయనకి ఇవ్వవసరం లేదనుకుంటూ ఉంటారు. not as king or lord. నా మీద ప్రభువుగా రాజుగా ఆయన ఉండవలసిన అవసరం లేదనుకుంటూ ఉంటారు. Again, there's just no evidence for that. దానికి తగినటువంటి రుజువులు ఎక్కడా మనకు కనపడవు. It says, whosoever shall call upon the name of the Lord shall be saved. ఎవరైతే దేవుని ప్రభువా అని పిలుస్తారో వాళ్ళు రక్షించబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. And notice here in our text, ఈ యొక్క వాక్య భాగంలో గమనించినట్లయితే verse 11, 12వ వచనం, he, that is Jesus, came into his own, and those who were his own did not receive him. ఆయనను తన స్వకీయులకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. He came to Israel. ఇశ్రాయేలు ప్రజల వద్దకు ఆయన వచ్చి ఉన్నాడు. The whole world is his own. ప్రపంచమంతా కూడా ఆయన స్వంతదే. But specifically, he came to the nation of Israel. ప్రత్యేకించి ఇశ్రాయేలు దేశానికి ఆయన వచ్చి ఉన్నాడు. Now, how did he come to them? ఎలా వచ్చాడు వాళ్ళ దగ్గరికి? He came to them as Messiah. ఆయన ఒక మెస్సయాగా వారి దగ్గరికి వచ్చి ఉన్నాడు. Who is the Messiah? ఈ యొక్క మెస్సయా ఎవరు? He was the appointed king of Israel. ఇశ్రాయేలు ప్రజలకు ఏర్పాటు చేయబడినటువంటి రాజు అయి ఉన్నాడు. The appointed ruler of Israel. ఇశ్రాయేలు ప్రజల మీద అధికారిగా ఉంటూ ఉన్నాడు. Not just Israel's savior. ఇశ్రాయేలు రక్షించుట కొరకు కాదు. But he was to sit on the throne of Israel. ఇశ్రాయేలు ప్రజల యొక్క సింహాసనం మీద కూర్చునడానికి అర్హుడైనటువంటి దేవుడు. To receive Jesus యేసు ప్రభువును అంగీకరించుటకు is to open up our life to his salvation. మన యొక్క హృదయాలను ఆయన రక్షణ కోసం తెరిచి ఉంచటం. But also to invite him to take his throne in our heart. ఆయన యొక్క సింహాసనమును మన హృదయాల్లో కలిగి ఉండాలి. That's not works. అది స్వనీతి కాదు. That's simply saying, I want you to be my Lord. నా యొక్క జీవితంలో నీవు ప్రభువుగా ఉండమని కోరుకోవడం. Before I wanted to be my own sovereign. ఇంతకు ముందు నా మీద నేను అధికారం కలిగి ఉండాలని కోరుకునేవాడిని. Before I thought I could save myself. నన్ను నేను రక్షించుకోగలను అనుకున్నాను ఇంతకు ముందు. But I want you to save me. కానీ నీవు నన్ను రక్షించాలి ప్రభువా. And I want you to rule over me. నీవు నా మీద అధికారం కలిగి ఉండాలి ప్రభువా. That's very different from just getting someone to pray a prayer. అది ఒక ప్రార్థన చేయడం కంటే చాలా ప్రత్యేకమైనటువంటి విషయం, చాలా తేడా కలిగినటువంటి విషయం. Let's look at the book of Revelation. ప్రకటన గ్రంథంలో ఒక వాక్య భాగాన్ని మనం చదివినట్లయితే Chapter 3, 3వ అధ్యాయము verse 20. 20వ వచనం. He says, Behold, I stand at the door and knock. If anyone hears my voice and opens the door, I will come in to him and will dine with him and he with me. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము చేయును. Now here's the first thing that we need to understand. ఇక్కడ ఒక మొట్టమొదటిగా ఒక విషయాన్ని అర్థం చేసుకోగలగాలి. The context of a verse is very important. ఈ యొక్క వాక్య భాగం యొక్క సందర్భము చాలా ప్రాముఖ్యమైనది. You can't just pull a statement out of context or you'll misinterpret it. సందర్భానుసారంగా కాకుండా ఒక వాక్య భాగాన్ని నీవు తీసుకున్నట్లయితే దాన్ని నీవు సరిగా అర్థం చేసుకోలేవు. This verse is usually read that Jesus is knocking on the door of the sinner's heart. ఈ యొక్క వాక్య భాగంలో సువార్తికులు చెప్పేది ఏంటంటే నీ యొక్క హృదయ ద్వారం వద్ద యేసు ప్రభు తట్టుచున్నాడని చెప్తూ ఉంటారు. But that's not the context. అయితే సందర్భం అయితే అది కాదు. Jesus is knocking on the door of the church of Laodicea. ఇక్కడ చూసినట్లయితే లవోదికేయలో ఉన్నటువంటి సంఘాన్ని ఆయన తట్టుచున్నట్లుగా చూస్తున్నాం. That does not mean we cannot use this text for evangelism. అంటే స్వార్థ పరిచర్యలు ఈ యొక్క వాక్య భాగాన్ని ఉపయోగించుకోకూడదని కాదు. But it means we need to be very careful. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని మనం గమనించాలి. Very careful. చాలా జాగ్రత్త వహించాలి. Some people have created all kinds of doctrines out of this text. ఈ యొక్క వాక్య భాగం నుంచి అనేక రకాల సిద్ధాంతాలను అనేక మంది సృజించారు. Like Jesus is knocking on the door of the sinner's heart. పాపి యొక్క హృదయం దగ్గర యేసు ప్రభు తన హృదయాన్ని తట్టుచున్నాడని చెప్తూ ఉంటారు. But the door handle of your heart is only on the inside of your heart. కానీ నీ యొక్క ఆ యొక్క హృదయపు ద్వారం యొక్క హ్యాండిల్ అనేది లోపల ఉంది. And if you don't open that door, Jesus can't come in. నీవు గనక నీ యొక్క హృదయపు తలుపు తీయకపోతే యేసు ప్రభు నీలోకి రాలేడు అని చెప్తారు. And he's outside weeping. He wants to come in so bad. ఇదిగో యేసు ప్రభు నీ యొక్క హృదయం వెలుపల ఉండి ఆయన దుఃఖిస్తూ ఉన్నాడు, తప్పకుండా నీలోకి రావాలని కోరుతున్నాడని వాళ్ళు చెప్తూ ఉంటారు.
Doesn't say that anywhere. ఆ విధమైన అర్థాన్ని కలిగి లేదు ఈ యొక్క వాక్య భాగం. As a matter of fact, he says, if you don't let me in, I'm going to judge you. ఇదిగో నన్ను గనక నీవు ఆహ్వానించకపోతే నేను నీకు తీర్పు తీర్చబోతున్నానని దేవుడు చెప్తున్నాడు. He's not weeping or begging. ఆయన అడుక్కోవడం లేదు, దుఃఖించటం లేదు నీ యొక్క హృదయంలోకి రావాలని. He's the sovereign king. ఎందుకంటే ఆయన అత్యంత ఉన్నతమైన గొప్ప రాజు. We need to be very careful not to make this passage a romantic story. ఈ యొక్క వాక్య భాగాన్ని ఒక రొమాంటిక్ స్టోరీ లాగా మార్చేశారు అనేక మంది. అలా చేయకూడదు. Now, although we don't have much time, let me just say this. ఎక్కువ సమయం లేనప్పటికీ ఒక మాట మీకు చెప్తాను. Jesus is calling men to open up their lives to him. వారి యొక్క జీవితాలను తెరవమని యేసు ప్రభు పిలుస్తూ ఉన్నాడు. But here's something that you need to understand. ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. It's the fullness of Jesus that is calling out to men. యేసు ప్రభువుని సంపూర్ణమైన ప్రభువు మిమ్మల్ని పిలుస్తున్నాడు. Jesus says, "Open your life to me." నీ యొక్క హృదయాన్ని నాకు తెరవమనేసి చెప్తున్నాడు. But before you run to the door to grab the doorknob and open it up, ఆ యొక్క నీ యొక్క ద్వారాన్ని తెరిచే ముందు it's almost as though he clears his voice and says, "Wait a minute. ఒక్క నిమిషం ఆగు అని చెప్తాడు ఆయన. You open that door, I'll come in." నువ్వు తలుపు తెరిస్తే నేను లోపలికి వస్తాను. But when I come in not only as Savior. నేను లోపలికి వచ్చినప్పుడు రక్షకుడిగా మాత్రమే కాదు. I come in as Lord and owner. ప్రభువుగాను యజమానిగాను వస్తానని చెప్తున్నాడు. You open that door and invite me in, I come in as Lord. తలుపు తెరిచి నన్ను ఆహ్వానిస్తే నేను ప్రభువుగా నీలోకి వస్తాను. I will save you. నిన్ను రక్షిస్తాను. But I will also take over everything. నీ యొక్క జీవితంలో సమస్తాన్ని నా యొక్క ఆధీనంలోకి తీసుకొస్తానని చెప్తున్నాడు. Another thing that's very important. ఇంకొక ప్రాముఖ్యమైన He విషయం. says, "I will come into him and will dine with him and he with me." ఆయనతో నేను వచ్చి కూడా భోజనం చేస్తాను, ఇద్దరం కలిసి భోజనం చేస్తామని ఇక్కడ రాయబడింది. This is something the preachers never say. ఈ యొక్క వాక్య భాగాన్ని అనేక మంది చెప్పరు. The evidence that Christ has come into your life నీ యొక్క హృదయంలోకి యేసు ప్రభువు వచ్చాడనడానికి రుజువు ఏంటంటే is that you are going to live in fellowship with him. ఆయనతో సహవాసాన్ని కలిగి జీవిస్తావు. If a person does not fellowship with Christ, యేసు ప్రభుతో సహవాసాన్ని నీవు కలిగి లేకపోయినట్లయితే it's evidence that the only thing they did was pray a prayer, but they were not saved. దాంతో రుజువు ఏంటంటే ప్రార్థన మాత్రం చేశారు, నిజంగా రక్షించబడలేదు. Let's pray. ప్రార్థన చేద్దాం. Father, I pray that you would use this to help people. In Jesus' name, amen. ఈ యొక్క వాక్య భాగాన్ని ప్రభు అనేకులకు సహాయకరంగా ఉంచండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Please visit our website at heartcrymissionary.com. There you will find information about the ministry, our purpose, beliefs and methodologies, and extensive information about the missionaries we are privileged to serve.